తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ బీఆర్ఎస్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ ఆరోపణల్లో కొన్ని నిజాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ఒకటి ధాన్యానికి బోనస్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి సన్న వడ్లను కొన్నప్పుడు క్వింటాల్కి మద్దతు ధరకి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. కొంతమంది రైతులకు బోనస్ ఇచ్చింది. కానీ ఇంకా చాలా మంది రైతులకు బోనస్ మనీ బకాయి పడింది. ఆ డబ్బును ఇప్పుడు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ ఉన్న బోనస్ డబ్బును వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి అంటే రబీ సీజన్. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి మే వరకు ఉంటుంది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్లో రైతుల నుంచి భారీగా సన్నవడ్లను కొంది. అయితే చాలా మందికి బోనస్ డబ్బు ఇవ్వలేదు. అప్పటి నుంచి రైతులు తమకు ఆ డబ్బు వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు. రబీ పోయి ఖరీఫ్ సీజన్ కూడా వచ్చేసింది. అది కూడా అయిపోతోంది. అంటే దాదాపు సంవత్సరం నుంచి బకాయిలు ఉండిపోయాయి అనుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పుడే బోనస్ డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం రైతుల పట్ల ప్రేమతో కాదని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలున్నాయి కాబట్టి ఓట్ల కోసమే ఈ పని చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. పంచాయతీ ఎన్నికలనేవి గ్రామాల్లో జరుగుతాయి. గ్రామాల్లో ఎక్కువగా రైతు కుటుంబాలు ఉంటాయి. వారికి బోనస్ డబ్బు ఇవ్వకపోతే ఆగ్రహంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే బీఆర్ఎస్, బీజేపీ జోరందుకుంటాయి. అలా జరగకూడదని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని బీఆర్ఎస్ అంటోంది. ప్రభుత్వ వ్యూహం ఏదైనా గానీ రైతులకు న్యాయం జరగడం ముఖ్యం. కనీసం ఈ ఎన్నికల ద్వారా అయినా బోనస్ మనీ ఇస్తే అది వారికి మేలవుతుంది. తాజా నిర్ణయాల ప్రకారం 4 రోజుల్లో బకాయి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమవుతుంది. ఇటీవల ఖరీఫ్ సీజన్కి సంబంధించి ప్రభుత్వం 70% దాకా ధాన్యం కొంది. అందుకు సంబంధించి బోనస్ మనీ కూడా అకౌంట్లలో జమ చేస్తోంది. మరి ఇది ఇస్తున్నప్పుడు పాత బోనస్ ఎందుకు ఇవ్వట్లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దాంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అందుకే అది కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం గత యాసంగి సీజన్లో 74 లక్షల టన్నుల ధాన్యం కొంది. అందులో 24 లక్షల టన్నులు సన్నవడ్లున్నాయి. 4.09 లక్షల మంది రైతులు సన్నవడ్లను పండించారు. వారికి ప్రభుత్వం 1159 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ బోనస్ రాలేదు. ఈ బోనస్ 4 రోజుల్లో అకౌంట్లో జమ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 11న పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆలోపే బోనస్ మనీ ఇచ్చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ జమ చేసే ప్రక్రియకు కనీసం ఓ వారం పట్టొచ్చు. కాబట్టి డిసెంబర్ 5 లోపు మనీ జమ చేయడం ప్రారంభిస్తే డిసెంబర్ 11 లోపు పని పూర్తవ్వగలదని అంచనా. ఓ వారం రోజుల్లో బోనస్ మనీ రాకపోతే స్థానిక వ్యవసాయ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే రైతు వేదిక హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. అదే కాదంటే గ్రామ సచివాలయంలో రైతు భరోసా సెల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పటికి రాకపోతే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేకి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బోనస్ వచ్చేలా చేసుకోవాలి. అది రైతుల హక్కు. ప్రభుత్వం 4-5 రోజుల్లోనే 2024 నాటి పాత బోనస్ మనీని అకౌంట్లో జమ చేస్తామని చెప్పింది. కాబట్టి అప్పుడు సన్నవడ్లు అమ్మిన రైతులంతా ఇప్పుడు ఆ బోనస్ ఖచ్చితంగా పొందేలా ప్లాన్ చేసుకోవాలి. తమ అకౌంట్లలోకి వచ్చిన బోనస్ 2024 నాటికి బకాయా కాదా అనేది గుర్తించాలి. బోనస్ తక్కువగా వస్తే అధికారులను నిలదీయాలి. ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయి తప్పక పొందాలి. అది రైతుల కష్టం. ప్రతి గింజను పండించేందుకు రైతులు పడే శ్రమకు ఫలితం ఆ బోనస్ కాబట్టి వదలకూడదు.